వాస్తవంగా ఈ నెల 25 క్రిస్మస్. కరెక్ట్‌గా ఆ టైంకి అదే రోజున అటల్ బిహారీ వాజ్పేయి గారి పుట్టినరోజు. అసలు భారతదేశ చరిత్ర మారుస్తూ కాంగ్రెసేతర ప్రభుత్వంలో కీలకమైనటువంటిది. అంటే స్థిరత్వం లేని ప్రభుత్వాలున్నాయి. యునైటెడ్ ఫ్రంట్లు, నేషనల్ ఫ్రంట్. కానీ స్థిరమైన ప్రభుత్వాలు నడుపుకొచ్చింది నాడు ఎన్‌డీఏ, నేడు ఎన్‌డీఏని. కాబట్టి ఆ స్ఫూర్తిని తెలియజేస్తూ ఒక అర్థవంతమైన మార్పులు తీసుకురాగలిగినటువంటి విధంగా అడుగులు వేసింది నాడు అటల్ బిహారీ వాజ్పేయి, నేను మోడీ. ఈ ఇద్దరిది గుర్తు చేస్తూ ఆహ్, రేపటి నుంచి 25దో తారీఖు దాకా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ బస్సు యాత్ర చేపట్టబోతున్నటువంటి వేళ చంద్రబాబు నాయుడు గారి మద్దతు కూడా మొన్న కోరారు మాధవ్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. ఈ నేపథ్యంలో కూటమి మొత్తం కూడా ఇందులో పాల్గొనాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం ఎన్డీఏ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. యాత్రకు రూపకల్పన చేసిన బీజేపీని అభినందించారు. రాజకీయ భీష్మునిగా భావించి అటల్ బిహారీ వాజ్పేయి సద్జయంతోత్సవాలు నిర్వహించడం తనకు ఆనందంగా ఉందన్నారు. వాజ్పేయి అజాత్ శత్రువు, 18 ఏళ్ల వయసులో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 9 సార్లు లోక్సభకి, 2 సార్లు రాజ్యసభకి ఎన్నికయ్యారంటే ఆయన గొప్పతనం ఏంటో తెలుస్తుంది. ఆయన తెచ్చిన పాలసీలు దేశాభివృద్ధికి పునాదులు. స్వర్ణ చతుర్భుజి హైవే ప్రాజెక్ట్ దేశ దిశ మార్చేసింది. 1998లో పోఖ్రాన్ 2 అణు పరీక్షలు జరిపి భారత్ శక్తిని చాటారు. కార్గిల్ యుద్ధంలో శత్రువులకు తిరిగిలేని సమాధానం ఇచ్చారు. వాజ్పేయితో నాకు వ్యక్తిగత అనుబంధం ఉంది. రాష్ట్రాభివృద్ధికి ఎంతో సహాయం చేశారంటూ చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. అలాగే అటల్ మోడీ సుపరిపాలన యాత్ర ఈ నెల 11 ధర్మవరంలో ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో రోజుకి 2 జిల్లాల్లో కొనసాగుతుందన్నటువంటి నేపథ్యంలో తొలి దశలో తొలి సభలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా ముఖ్య అతిథిగా పాల్గొంటున్నటువంటి వేళ అందరూ కూడా విజయవంతం చేయమని చంద్రబాబు పిలుపునిచ్చారు.